నా కొడుకు నా కోడలు మాత్రమే ఎదగాలి, వాళ్లకు మాత్రమే నలుగురిలో గౌరవం దక్కాలన్న స్వార్థం తనది. అక్క అక్క ఏంటక్క ఇది? అదేదో చిన్నపిల్ల ఆవేశంలో మాట్లాడుతుంది. నువ్వు కూడా ఏంటక్క? నేనేవి ఆవేశంలో మాట్లాడట్లేదు. చిన్న పిల్లని అంతకంటే కాదు, అన్ని ఆలోచించాకే మాట్లాడుతున్నాను. దామిని, మాట్లాడింది చాలు. ఇప్పటికే చాలా ఎక్కువ మాట్లాడావు. ఆనంద్ ఏంటో తన మనస్తత్వం ఏంటో మాకు తెలీదా? ఇన్నేళ్లుగా మేము ఎప్పుడు తన్ని ఏ విషయంలోనూ నిలదీయలేదు, తెలుసా? తెలుసు నాన్నా, మీరు నిలదీయలేదు కాబట్టే నేను నిలదీస్తున్నాను. ఆవిడ అన్యాయం చేస్తూ ఉంటే మీరు ఊరుకుంటారేమో గాని నేనస్సలు ఊరుకోను. ఇవాళో రేపు నాకు పెళ్లి చేయాలని చూస్తుంది ఈవిడ. పెళ్లి కొడుకు వాళ్ళు నువ్వేం చదివావు అంటే చూపించడానికి డిగ్రీ ఉంది, ఏం చేస్తున్నావంటే చెప్పుకోవడానికి అసలు నాకేముంది? ఈ ఆనంద భైరవి కింద బ్రతుకుతున్నాను అని చెప్పుకోవాలా? ఆ కర్మ నాకేం పట్టలేదు. అయితే ఇప్పుడేమంటావు? నా కాళ్ల మీద నేను నిలబడాలనుకుంటున్నాను. నాకంటూ సొంతంగా గౌరవం సంపాదించుకోవాలనుకుంటున్నాను. అందుకే నేను కూడా బిజినెస్ పెట్టాలనుకుంటున్నాను. ఇప్పుడు నువ్వు బిజినెస్ పెట్టి సంపాదించాల్సిన అవసరం ఏంటి? మనకు కావాల్సినంత ఆస్తి ఉంది కదా. ఆస్తుందమ్మా, కానీ దాన్ని ఖర్చు పెట్టే అధికారం మనకు లేదు కదా. అందుకే ఇక నుంచి ఈ ఆస్తి మనదే అవ్వాలి, అధికారము మనదే అవ్వాలి. అందుకనే ఈ ఆస్తిలో మనకి రావాల్సిన వాటాని మనకి ఇవ్వమనండి. ఇద్దరికి సమానంగా పంచమనండి. అప్పుడు ఎవరి అర్హతని బట్టి వాళ్ళకి దక్కాల్సినవి వాళ్ళకి దక్కుతాయి. అంటే ఈ కుటుంబాన్ని ఆస్తి పంపకాలు చేసి ముక్కలు చేయాలనుకుంటున్నావా? మీరెలా అయినా అనుకోండి, నాకు మాత్రం మా వాటా మాకు వచ్చి తీరాల్సిందే. ఇదే నా నిర్ణయం. ఆలోచించుకొని చెప్పండి. ఏంటమ్మా నువ్వు? ఎస్, నా ప్లాన్ సక్సెస్. అగ్గి రాజుకుంది. ఆనంద భైరవి, ఇప్పుడు ఏం చేస్తావో, ఎలా ఈ ఇంటిని ముక్కలు కాకుండా కాపాడతావో నేను చూస్తాను. వాళ్లకు మాత్రమే నలుగురిలో గౌరవం దక్కాలన్న స్వార్థం తనది. మనకి రావాల్సిన వాటాని మనకి ఇవ్వమనండి. అమ్మా, దామిని అలా మాట్లాడుతుంటే
ఈ ఇంటి ఆడపిల్ల కదా, చెల్లి కదా, చిన్న పిల్ల కదా అని చాలా కంట్రోల్ చేసుకున్నాను. కానీ ఆ మాటలు మర్చిపోలేక ఒళ్ళంతా మండిపోతోంది. అయినా ఆ దామినికేం తెలుసని ఈ ఇంటి గురించి, నీ గురించి? అసలు నువ్వు తనతో మాటలు పడ్డమేంటమ్మా? అత్తయ్య గారు, దామిని మాటలకి చిన్నపిల్ల అని సరిపెట్టుకోవాలో లేక పెద్దరికాన్ని అవమానించి మాట్లాడినందుకు తన మీద కోపాన్ని ప్రదర్శించాలో కూడా అర్థం కావట్లేదు. శరణ్య, ఈ కుటుంబం ఎప్పటికీ విడిపోకూడదని ప్రాణం పోయే కష్టం వచ్చినా బంధాలని ఉమ్మడిగానే ఉంచాలని ఎంతో కష్టపడ్డాను. ఇప్పుడు ఆ కష్టం ఎక్కడ నా కళ్ళ ముందే కాలిపోతుందో అని కొత్తగా భయం మొదలవుతోంది. అమ్మా, ప్రశాంతంగా ఒకటిగా ఉన్న కుటుంబంలో ఇవాళ కలత మొదలైంది. అది చిలికి చిలికి గాలివానగా మారకముందే సమస్యని సరిచేసే నిర్ణయం నువ్వే తీసుకోవాలమ్మా. ఈ ఒక్క దెబ్బతో ఇల్లు ఎలా విలవిల్లాడిపోతుందో ఇప్పుడు చూడు. నేను పెట్టిన ఈ పెంట బంధాలని భస్మం చేసేస్తుంది. తిరుగే లేదు. ఆనందా, ఏంటి అందరినీ పిలిచా? ఏంటి విషయం? అక్క, నేనొక నిర్ణయం తీసుకున్నాను. ఇక నుంచి ఇంటికి సంబంధించిన ఏ నిర్ణయమైనా కుటుంబానికి పెద్దదానిగా నువ్వే చూసుకోవాలక్క. ఇంతకాలం ఈ ఇంట్లో అందరూ నా మాటనే గౌరవించారు. నేను ఏ నిర్ణయం తీసుకున్నా నా వెంట నడిచారు. ఇక నుంచి ఈ కుటుంబం బాధ్యత, బరువు అనుకోకుండా నువ్వే మొయ్యక్క.